నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా దూసుకుపోతున్నారు. వరుసగా తెలుగు తమిళ సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషిస్తున్న బాబీ డియోల్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనతో నటించిన వాళ్ళు సీఎం, డిప్యూటీ సీఎంలు అయ్యారని, ఇక బాలయ్య అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారని బాబీ డియోల్ అన్నారు. మరి అసలు బాబీ డియోల్ ఎందుకలా అన్నారు? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. హీరోగా మాత్రమే కాదు, పవర్ఫుల్ విలన్ పాత్రలతో సౌత్ ఇండస్ట్రీలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. డాకు మహారాజ్, హరిహర వీరమల్లు, కంగువా, జననాయగన్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా తమిళ సినిమా జననాయగన్ విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న దక్షిణాది హీరోలు రాజకీయాల్లోనూ భారీ విజయాలు సాధించడం యాదృచ్ఛికంగా అనిపిస్తోందని సరదాగా అన్నారు. అలాగే డాకు మహారాజ్ సినిమాలో నటించిన నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని, హరిహర వీరమలలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. అంతేకాదు తమిళ స్టార్ విజయ్తో కలిసి నటించిన జననాయగన్ సినిమా గురించి మాట్లాడుతూ విజయ్కు హంగామా చేయటం పెద్దగా ఇష్టం ఉండదని, తన స్వభావం కూడా అలాంటిదేనని అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారటం విశేషమని నవ్వుతూ చెప్పారు. ఇక హీరో సూర్యతో కలిసి నటించిన కంగువా సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఆ సినిమాలో పనిచేసిన అనుభవం మాత్రం ఎంతో బాగుందని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ పూర్తిగా సరదా కోణంలో చేసినవేనని, ఎవరిని ఉద్దేశించి రాజకీయంగా మాట్లాడలేదని బాబీ డియోల్ స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ నాతో నటించిన వాళ్ళు సీఎం, డిప్యూటీ సీఎం అవుతున్నారు అన్న బాబీ డియోల్ కామెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ స్టార్ల రాజకీయ విజయాలను సరదాగా ప్రస్తావిస్తూ బాబీ డియోల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.